ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. సెప్టెంబర్ మాసం 3వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 48వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. దేవుడు ఆజ్ఞాపించిన పని కష్టపడి ఒళ్ళు హోనం చేసుకున్నందువల్ల జరగదు. తన పిల్లలకు ఇచ్చిన పనిని దేవుడే సునాయాసంగా కష్టం లేకుండా పూర్తి చేస్తాడు. వారు విశ్రాంతిగా ఆయనలో నమ్మిక ఉంచితే పని సంపూర్ణంగా నెరవేరుతుంది. ఆయన్ను మన ద్వారా పని చెయ్యనివ్వడం అంటే క్రీస్తుతో భాగస్థులం కావడం అన్నమాట. విశ్వాసం మూలంగా ఆయన మన జీవితాన్ని నింపేలా మనం ఆయనలో పాలు పంచుకోవాలి. ఈ రహస్యాన్ని తెలుసుకున్న ఒక భక్తుడు ఇలా అన్నాడు: యేసు చెంతకు వచ్చాను, కడుపు నిండా నీరు త్రాగాను, నాకు మరెన్నడూ దాహం వెయ్యదు. నేనెప్పుడూ ఆయాసం వచ్చేంతగా పనిచేయను గాని పొంగి పొర్లేటంత నిండుగా ఉన్నాను. నా జీవితంలో ఇది గొప్ప వింత. పొర్లి పారడానికి మనం కష్టపడనక్కర్లేదు. ఈరోజు రాబోయే అన్ని రోజుల్లోనూ క్రీస్తు మనలను సర్వశక్తిలోకి, ఫలవంతమైన జీవితంలోకి, మన అనుదిన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు. హృదయమా, విశ్రాంతిగా ఉండు. నీ దేవుని రహస్యం ఇదే. అస్తమానము పనిచేయడమే కాదాయనను సేవించడము. ఆయన వాగ్దానంపై విశ్రమిస్తూ శ్రమలేక ఉన్నవారే నిజమైన సేవకులు. చిన్న చిన్న అలలు హృదయ సరోవరంలో అలజడి రేపి కలతలు తెస్తాయి. ఆకాశపు మహిమల ఛాయ అలల వల్ల చెల్లాచెదురవుతుంది. నీలో ఆయన ప్రతిబింబం కనబడకుండా పోతుంది. దేవుడు ఎవరు, ఎక్కడా అని అడుగుతారు. నిశ్చలుడైన దేవుని తరపున నీ నిబ్బరమే వారికి జవాబు. నీ చుట్టూరా నిన్ను కదిలించే సంఘటనలకి ఒకటే నీ సమాధానం: క్రీస్తులోనే నాకు విశ్రాంతి, హృదయమంతా నిండే శాంతి. పునరుత్థానపు ఉదయ ప్రశాంతతలోనే పునరుత్థాన శక్తి ఉంది. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరి యొక్క శుభవర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నువ్వు అప్పగించిన పరిచర్య, నువ్వు అప్పగించిన ప్రభు పని ఏదైనా కూడా ప్రభు నీ సహాయంతోనే మేము చేయడానికి సహాయం చేయండి అయ్యా. అలాగే నువ్వు ఆజ్ఞాపించిన పనులన్నింటిలో ప్రభు నీ హస్తం మాకు తోడుగా ఉంచుతున్నావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రం అయ్యా. అలాగున మేమందరం కూడా తండ్రి నీ సహాయంతో ప్రభు ఆ యొక్క పరిచర్యను సంపూర్ణం చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దినం ప్రభు ఎడారిలో సెలయేర్లు ప్రభు వింటున్న ప్రతి ఒక్కళ్ళని ప్రభా నిండారుగా నువ్వు దీవిస్తున్నందుకు వందనాలయ్యా. వారిని అయా నీ యొక్క మాటల ద్వారా బలపరుస్తున్నందుకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా ఈ దినమున ప్రభా దైవజనుల గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయా క్రైస్తవ్యంలో ఉన్న ఆయా శాఖలు ప్రభు ఆర్సీఎం లోదన్ గురించి, బ్యాప్టిస్ట్ గురించి, మెథడిస్ట్ గురించి, పెంతెకోస్తు గురించి, హెబ్రోన్ గురించి, బ్రదరన్ గురించి, ఫెలోషిప్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అలాగున్న తండ్రి సాల్వేషన్ ఆర్మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇండిపెండెంట్ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా అలాగున హోసన్న మినిస్ట్రీస్ గురించి, ఇలాగున అనేకమైన ఆయా శాఖలోని ప్రభు, ఆయా శాఖల ద్వారా కూడా ప్రభు దైవజనులు అనేకులు గొప్ప పరిచర్య చేస్తున్నారయ్యా. ఆ పరిచర్య చేస్తున్న దైవజనులందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. సకల పరిశుద్ధుల్ని దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా దైవజనులు ప్రభా కొండల్లో, లోయల్లో, జైళ్ళలో పరిచర్య చేస్తున్నారు ప్రభా. దేవదాసీల మధ్య పరిచర్య చేస్తున్నారయ్యా. విధవరాల మధ్య పరిచర్య చేస్తున్నారు. అనాథల మధ్య పరిచర్య చేస్తున్నారు ప్రభా. అంతేకాకుండా హిజ్రాల మధ్య పరిచర్య చేస్తున్నారు ప్రభా. ఇలాగున తండ్రి కుష్ఠరోగుల మధ్య, గుడ్డివారి మధ్య పరిచర్య చేస్తున్నారు. వికలాంగుల మధ్య పరిచర్య చేస్తున్నారు. ఇలాగ అనేక రకాలైన పరిచర్యలు దైవజనులు చేస్తుండగా ప్రభా కొంతమంది ద్వారా వచ్చే ఆటంకాలని ప్రభు నీ సహాయంతో ఎదుర్కొనే కృపా ధన్యత దయచేసి ప్రభు ఎవరైతే తండ్రి నీ యొక్క పరిచర్యలకు ఆటంకంగా ఉంటున్నారో వారిని క్షమించి ప్రభు ఆ యొక్క ఆటంకాలని ప్రభు నీ సహాయంతోనే దైవజనులు ఎదుర్కొంటూ ప్రభు వారికి కూడా మారు మనసు కలగజేయమని వేడుకొంచు. ఈ దినాన్ని నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ఈరోజు దేవుని వాగ్దానము: ప్రభువు నీ పాదము తొట్టిల్లనీయడు. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 3వ వచనము.